వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా మన పెద్దలు. ఆ ముక్కంటి బోళా శంకరుడు గరళ కంఠుడిని పూజించిన వారు ఎవ్వరూ ఉండరు. శివకేశవులను ఎప్పుడూ కూడా వేరు చేసి మాట్లాడకూడదు. ఇద్దరూ ఒక్కటే, వేరు వేరు కాదు అనేదే శాస్త్రవచనం. మరి ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వగలం? ఆ పార్వతీపతికి ప్రేమని పంచడం తప్ప. శివ పూజను భక్తి శ్రద్ధలతో పాటు ప్రేమగా ఈ పుష్పాలు పత్రాలు అందుబాటులో ఉంటే సమర్పించండి. వీటితో పాటుగా మీ హృదయాన్ని ప్రేమ అనే పుష్పంగా మార్చి ఆ పరమేశ్వరుడి పాదాల చెంత చేర్చితే అసలే బోళాశంకరుడు కదా, కరుణని కురిపించేస్తాడు సుమా. ఎన్ని పుష్పాలు పత్రాలు సమర్పించినప్పటికీ హృదయం అనే పుష్పాన్ని మాత్రం ఆ పరమశివుడికి సమర్పించడం మరువకండి. మీరు శివ పూజలో ఈ పుష్పాలు పత్రాలు వాడుతున్నారా? మందార, అన్ని రంగులతో కూడినటువంటి గన్నేరు పువ్వులు, కరవీర, తుమ్మి, నాగవల్లి, చామంతి, నిత్యమల్లి, శంఖ పుష్పం, అర్క పుష్పం, ఉమ్మెత్త మరియు నందివర్ధనం. వీటితో పాటుగా ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి పత్రాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారేడు, తులసి, వావిలి, నిమ్మ, పెద్ద ఉసిరి ఇలాంటి పుష్పాలు పత్రాలు అందుబాటులో ఉంటే శివ పూజలో సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ప్రీతి చెంది మనపై ఆయన కృపా కటాక్షాన్ని కురిపిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.